తీసుకోండి అడిగి అయ్యేంటివి అయ్యన్నీ బాగా గాడిలో తిరునాళ్ళలో ఇలా పిండి వంటలు కూడా చేసి అమ్ముతూ ఉంటారండి. వీళ్ళే ఫస్ట్గా వచ్చే షాప్ వాళ్ళు. చాలా బాగుంటాయి ఐటమ్స్ కూడా. నేనైతే జీడి అండ్ గవ్వలు ఇవి మాత్రమే టేస్ట్ చేశాను. లాస్ట్లో ఖర్జూరం కొంచెం తీసుకున్నాను. ఓకే, బాగానే ఉన్నాయి. అంటే మన ఇంట్లో చేసుకున్నాం. ఓకే అండి, ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు అయితే జీడీలు అయితే చాలా చాలా టేస్టీ చూస్తుంటేనే బాగా చేస్తాను. బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు 100 రూపీస్ ఓన్లీ. 1 పీస్ 100 రూపీస్. హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతేనండి, 150 రూపీస్. టెడ్డీ బేర్స్.
ఓకే సరాజీ నేను చూస్తున్నాను తెలీదు హాయ్ అండి. ఇప్పుడు నేను మా ఊరు తిరునాళ్ళలో శ్రీ రంగమ్మ పేరంటాలమ్మ అమ్మవారి తిరునాళ్ళలో నేను ఏమైతే పర్చేస్ చేశానో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అన్నీ కిచెన్ యాక్సెసరీసే తీసుకున్నానండి, కిచెన్కి కావాల్సిన వస్తువులు. ఫస్ట్ వచ్చేసి ఈ టబ్ తీసుకున్నానండి. ఈ టబ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మేము ఎక్కువ మ్యాంగో పికిల్స్ కొంచెం లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటాం కదండి. సో అది మిక్స్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది, వెడల్పుగా ఉంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. స్ట్రాంగ్గా కూడా ఉంది, చిన్నది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ ఇది తీసుకున్నానండి, అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది 20 రూపీస్ షాప్స్ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. 20 రూపీస్ అండ్ 10 రూపీస్ షాప్స్. ఆ షాప్స్లో ఇది బాటిల్స్ క్లీనింగ్ బ్రష్ ఒకటి తీసుకున్నానండి. ఇది 20 రూపీస్ కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నానండి బ్రష్. ఇది షింక్ దగ్గర ట్యాప్స్ అవి క్లీన్ చేస్తానికి బాగుంటుంది. 10 రూపీస్ అండి ఈ బ్రష్ వచ్చేసేసి. ఇయర్ బడ్స్ ఒకటి తీసుకున్నానండి. ఇవి 10 రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఇవి సెట్ తీసుకున్నానండి. యాక్చువల్లీ వీటి గురించి అయితే నాకు పెద్దగా అంత నాలెడ్జ్ అయితే లేదు. సో నాకు మంచిగా అనిపించలేదు నేను ట్రై చేసిన చోట ఎక్కడైనా సరే. సో నేను మా అత్తగారిని తీసుకొచ్చి పెట్టమన్నాను. 40 రూపీస్కి 3 వచ్చినాయి అంటండి. నాకైతే బాగున్నాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనము మజ్జిగ తొలకలు వస్తూ ఉంటాయి కదండి, మజ్జిగ చేసుకున్నప్పుడు తోడేసుకున్న పెరుగు అయితే. సో ఆ తొలకలు వడగట్టుకుని తాగటానికి బాగుంటుంది. వాటర్కి కానీ టీకి కానీ ఏదన్నా జస్ట్ ఈజీ తొందరగా వడగట్టుకోవటానికి 40 రూపీస్ అంటే వర్త్ ఇట్టే కదండి. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకోవచ్చు. అంత సూపర్ డూపర్ క్వాలిటీ అయితే కాదు, కానీ ఓకే, ఈజీగా మనకు 1 ఇయర్ అయితే వచ్చేస్తుంది. మన ఇంటి యూజింగ్ని బట్టి ఉండిద్దండి, మనం వాడుకునే విధానాన్ని బట్టి. నెక్స్ట్ నేను ఇదొక కజ్జికాయల చెక్క తీసుకున్నానండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర లేదు ఇలాంటిది. సో ఇయర్ నేను ఓకే ఇంట్లోనే మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం కదా అన్నట్టు నేను ఇప్పుడు అదిగోండి చిట్టి పాప హర్షిత వచ్చేసింది. ఇదిగో చూపిస్తున్నా మీకు హర్షితని. హర్షిత పొద్దున్నే టిఫిన్ తిన్నావమ్మా? నెక్స్ట్ రసం తిన్నావా? మ్యాంగో తిన్నావా? వెరీ గుడ్. ఇప్పుడు ఆ కజ్జికాయల చెక్క వచ్చేసి కాస్ట్ 50 రూపీస్ అండి. నెక్స్ట్ ఇది గవ్వల చెక్క అంటారు కదండి, దీని కాస్ట్ వచ్చేసేసి 30 రూపీస్ అండి మనకి. ఇది కూడా క్లియర్గా చూపిస్తుందని చూడండి. మనం ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇట్లా ఘాట్లు కొంచెం డౌన్కు ఉండాలంటండి, పైకి ఉండకూడదు. ఘాట్లు కొంచెం డౌన్కు ఉంటే బాగా వస్తుంది డిజైన్ అనేది మనకి. నేను ఇందులో కూడా ఒకటి చెప్పడం మర్చిపోయా మీకు. ఇది ఇక్కడ ఇట్లా అతుక్కుపోయి ఉండాలి. ఈ రెండింటికి మధ్య మనం తీసుకునేటప్పుడు గ్యాప్ ఉండకూడదు దీనికి. సో ఇది కొంచెం చూడండి, ఇలా ఉండాలి అతుక్కుపోయి. నెక్స్ట్ ఇలా మనం క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా అతుక్కుపోవాలండి. ఇలా మనం ప్రెస్ చేస్తే అతుక్కుపోవాలి. అలా ఉన్నాయే తీసుకోండి, కొంచెం మంచిగా వస్తాయి మనకి. వస్తువు కూడా తీసుకునేది కూడా కొంచెం బాగుంటుంది క్వాలిటీ. నెక్స్ట్ నేను ఇవి తీసుకున్నానండి. 100కి 4 పీసెస్ అన్నారు ఇవి. సో ఇవి 2 తీసుకున్నానండి. పర్లా మందంగా బాగానే ఉన్నాయి. ఓకే అంటే మంచి 2 క్వాలిటీ కాకపోయినా బాగానే ఉన్నాయండి. ఈ యొక్క
100కి 4 అన్నారని చెప్పేసి నేను 4 పీసెస్ ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ 50 రూపీస్కి 2 ప్లేట్స్ తీసుకున్నానండి. ఇవి స్టీల్ ఐటమ్స్ అయితే తీసుకున్నవి నేను. నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నానండి, బూందీ గరిట. చూడాలి, ఇవన్నీ వండాలి, ట్రై చేయాలి. తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. కీ చైన్స్ అండి. కొండపల్లి బొమ్మలు చూసే ఉంటారు మీరు, నేను వీడియోలో పెట్టాను కొండపల్లి బొమ్మలు కూడా. యాక్చువల్లీ 5 ఇచ్చారు, 5 వచ్చేసి 100 రూపీస్కి ఇచ్చారు కీ చైన్స్. ఇంకోటి ఎల్లోదియో ఎట్లాగో మిస్ అయిందండి ఒకటి నా దగ్గర, ఎలా మిస్ అయిందో తెలీదు. ఈ 4 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర. యాక్చువల్లీ 5 100కి ఇచ్చింది మా అమ్మ, 4 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఎల్లో కలర్ది ఇంకోటి కూడా, పాండా చాలా బాగుంది కదండి. ఇవైతే నా ఫేవరెట్ కిచెన్స్. యాక్చువల్లీ నాకు కిచెన్స్ అంటే చాలా ఇష్టం, మంచిగా కలెక్ట్ చేస్తూ ఉంటాను. చాలా మిస్ చేశాను కూడా తీసుకున్నాయి కూడా. మా హస్బెండ్ నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కూడా కీచైనే. ఇవి 2 క్లిప్స్ తీసుకున్నానండి. అరౌండ్ ఇది ఒకటి 10 రూపీస్ పడింది, ఒకటి 20 రూపీస్ పడింది. ఏవి వాడలేదు, చూడాలి. నెక్స్ట్ ఇది జల్లెడి తీసుకున్నానండి, 3 ప్లేట్స్ జల్లెడి. ఈ జల్లెడి కూడా 100 రూపీస్ పడిందండి కాస్ట్. రవ్వ పిండి, నెక్స్ట్ ఇంకోటి 3 ఉంటుందండి ఇది. ఇదిగోండి 3 ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇది 100 రూపీస్ పడిందండి. ఇవన్నీ టూ గుడ్ క్వాలిటీ కాదు కానీ ఓకే, మనం ఎప్పుడన్నా వాడుకునే వాటికైతే ఈ క్వాలిటీ సరిపోతుందని నేను ఇవి తీసుకున్నానండి. లేదు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్స్ వస్తున్నాయి, వాటిలో తీసుకోవటం బెస్ట్ అండి. ఇవి ఒక 3 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా నేను. ఈ 3 రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి నాకు కాస్ట్ ఇంకొకటి గ్రీన్ కలర్ తీసుకున్నాను, మొత్తం 4 అనుకుంటా. 4 కాస్ట్ వచ్చేసి నాకు 40 రూపీస్ పడ్డాయండి. నెక్స్ట్ ఇది చక్రాల గిద్ద అంటారు కదా, ఇది ఒకటి తీసుకున్నానండి. చూడాలి ఎలా ఉండిద్దో, ఇది ఎలా వర్క్ చేస్తుందో. నేనైతే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ప్లేట్స్ కూడా చూడండి ఎన్ని వచ్చినాయి. 5 ప్లేట్స్ వచ్చినాయి. ఇదిగోండి 5 ప్లేట్స్ వచ్చినాయి. యాక్చువల్లీ ఇంకోటి కూడా తీసుకోవాలి, ఆ మోడల్ కూడా నేను మీకు పెడతాను. మీకు కూడా అవసరమైతే అలాంటివి తీసుకోండి, అవి చాలా బాగున్నాయి అండి. మనకి వాము అది వేసినా కూడా ఇబ్బంది లేకుండా దిగిపోద్ది. ఇందుట్లో అయితే వాము దిగదు, సో మనం చూసి తీసుకోవాలి. అదొకటి నేను అది పిక్ షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను తీసుకునేటప్పటికి అవి అయిపోయినాయి, ఈసారి మళ్ళీ తెస్తానన్నారు తీసుకుంటానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి గిడ్డల జల్లెడ అండి. యాక్చువల్లీ నేను మినువులు పెసలు మా పొలంలో నేనే చేసుకుంటాను కదా పప్పు, సో నా దగ్గర గిడ్డల జల్లెడ లేదండి. పప్పు జల్లెడ, నూక జల్లెడ ఉంది. సో ఈసారి గిడ్డల జల్లెడ కూడా తీసుకున్నాను. ఇది మా అత్తగారే తెచ్చిపెట్టారు, 150 పడిందంటండి కాస్ట్ వచ్చేసి. ఇది నాకు దొరకలేదంటే మా అత్తగారు చూసి మంచిది తెచ్చిపెట్టారు. ఓకే, నేను ఇంకా 200 పెట్టి తెచ్చుకున్నాను బద్ద జల్లెడ, అంటే పప్పు జల్లెడ. ఓకే, నాకు ఫైన్ గుడ్ అనిపించింది. ఇది తక్కువ కాస్ట్గా వచ్చింది అనిపించింది. ఇది వచ్చేసి అరౌండ్ నాకు 100 రూపీస్ పడిందండి. ఓకే, నెక్స్ట్ మూకిడండి. మెయిన్ మనం వంటలకి కావాల్సిందే కదండి, మూకిడి కదా. మా ఇద్దరికి నాకు పెద్ద మూకిడి వద్దులే అని చెప్పేసి నేను ఇలా చిన్న మూకిడి తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి చెప్పడం వాళ్ళు 650 చెప్పారు కానీ 400కి ఇచ్చారండి. ఫైన్, బాగుంది, మంచి క్వాలిటీ ఇది మూకిడి. మళ్ళీ నేను విజయవాడ నుంచి మోసుకొచ్చుకోవటం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇక్కడే తీసేసుకున్నాను. ఇది కూడా నాకు మా ఇంటి పక్కన అమ్మమ్మ గారు చూసి మంచిది సెలెక్ట్ చేసి పెట్టారు, అదే తీసుకున్నాము. ఓకే అండి, ఇవల్ల కిచెన్కి సంబంధించిన ఐటమ్స్
నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్. నెక్స్ట్ ముఖ్యంగా తిరునాళ్ళలో యాక్చువల్లీ మా తిరునాళ్ళలో మేము ఖచ్చితంగా తీసుకునేవి గాజులండి. ఎందుకంటే మా శ్రీ రంగమ్మ పేరంటాలమ్మ అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం అండి. మీరు కథ కూడా వినుంటే ఆ కథలో కూడా ఉంటుంది. ఆమె ఫస్ట్ గాజులు కొట్ట ఆయనతో మాట్లాడి గాజులు వేసి ఆయనతో మాట్లాడి మరి గాజులు వేయించుకొని ఆమె ఉన్నది అని నిరూపించుకుంది. సో అందుకే నేను ఎవ్రీ ఇయర్ గాజులు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటానండి. మీకు ఇప్పుడు ఆ గాజులు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా నేను గాజులు తీసుకున్నాను. డజన్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు ఈ డిజైన్స్. నేను అయితే అన్నీ హాఫ్ డజనే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేయను కదండి, నాకు మళ్ళీ ఎక్కువైపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో ఎందుకులే అన్నట్టు నేను హాఫ్ డజనే